వాసు అన్నయ్య వాసు ఇప్పుడు ఏమైందని ఎందుకంతలా బాధపడుతున్నారు? బాధపడకుండా ఎలా ఉంటానురా? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానురా. నిజంగా ఇది ఆనందించాల్సిన సమయం. నీకో సంగతి తెలుసా? నేను నా బంగారు తల్లిని చూశాను. ఆ తర్వాతరా నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను తన కోసం పరిగెడుతున్నప్పుడే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఏంటి మావయ్య మీరనేది? బాను చూశారా? చూశాను. తన కోసమే పరిగెత్తాను. అంతలోనే ఇలా జరిగింది. అయినా సరే నాకేం బాధ లేదు. ఎందుకో తెలుసా? భాను హాస్పిటల్ కూడా వచ్చింది. హాస్పిటల్ కా? ఆపరేషన్ థియేటర్ ముందు భాను నా దగ్గరికి వచ్చి నాకు ఏమీ జరగదని ధైర్యం చెప్పింది. నా చెయ్యి పట్టుకొని నాతో మాట్లాడింది. నా బంగారు తల్లిని చూసినప్పుడు తనతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించా. కానీ గొంతులోంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. కానీ నా భాను మాత్రం ఒక అమ్మల నాకెన్నో జాగ్రత్తలు చెప్పింది. నేనిలా మళ్ళీ కళ్ళు తెరిచానన్నా, ఈ ప్రపంచంలో పడ్డాను అన్న నా కూతురి వల్లే నా భాను నా కంటికి కనిపించింది. అది చాలు నాకు. సరే అన్నయ్య, మీరిప్పుడు ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎంత రెస్ట్ తీసుకుంటే మీరంత తొందరగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు. అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. అది కాదమ్మా, చెప్పాను కదా, మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదని. మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి. అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందు మీరు రెస్ట్ తీసుకోండి అన్నయ్య. మనమంతా ఇక్కడే ఉంటే అన్నయ్య ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మనం బయట కూర్చుందాం పదండి. అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి, మేము బయట కూర్చుంటాం. సరే, రెస్ట్ తీసుకోరా. సార్, ఈ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి. ఈ మాస్క్ తీసి మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఏంటమ్మా, మావయ్య బాను చూశానంటారేంటి? భాను మావయ్యని చూసింటే యాక్సిడెంట్ అయిందని భానుకు తెలిసేది కదా. తనే హాస్పిటల్కి కూడా వచ్చి పలకరిస్తే మనకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు కనపడకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా నీకు అర్థం కాలేదా? భాను రాలేదురా, కానీ అన్నయ్య మాత్రం భాను ఊహల్లోనే బతుకుతున్నారు. భాను వస్తే బాగుండేది అని అనుకుంటున్నారు. భాను కనిపిస్తుందని అన్నయ్య వెళ్లారు. కానీ ఇలా జరిగేసరికి ఆ రోజు ఏం జరిగిందనే విషయం ఆయన మర్చిపోయారా. తన కంటికి కనిపించినట్టు, ఆ తర్వాత యాక్సిడెంట్ అయినట్టు, భాను హాస్పిటల్కి కూడా వచ్చినట్టు అన్నయ్య ఊహించుకుంటున్నారా. అరే, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లేటువంటి సమయానికి అన్నయ్య స్పృహలోనే లేరు.
స్పృహలో లేని అన్నయ్యతో భాను ఎలా మాట్లాడుతుంది? అదంతా ఆయన ఊహ. అది వాస్తవమేమో అన్న భ్రమలో ఉన్నారు. ఇప్పుడు అది కాదు అని చెప్పి ఆయన బాధపెట్టడం ఎందుకు? నిజమేంటనేది మనకి తెలుసు. కానీ ఆ ఆనందంలో ఉన్నటువంటి అన్నయ్యని మనం బాధ పెట్టద్దు. నువ్వు చెప్పింది నిజమే ఊర్మిళ. అసలే వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు భాను రాలేదు, అదంతా వాడి భ్రమని చెప్పి వాడిని మరింత బాధ పెట్టడం ఎందుకు? ఏమండి ఏమండి ఎవరండి మీరు? నేను ఎలక్ట్రీషియన్ని. ఏదో ఫ్యాన్లో పనిచేయడం లేదు, గ్రేజర్ రిపేర్లో ఉందని ఓనర్ గారు ఫోన్ చేసి చెప్పారు. అవన్నీ చెక్ చేయడానికి వచ్చాను. వారం రోజుల క్రితం ఓనర్ గారికి చెప్తే ఇప్పుడు పంపించారా? సర్లే రండి. ఇదిగో చూడు, మేడ మీద ఉన్న 2 గదుల్లో స్విచ్లు పనిచేయడం లేదు. అలాగే పక్కన ఉన్న బాత్రూంలో గీజర్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. వంటింట్లో కూడా మిక్సీ చేస్తుంటే షాక్ కొడుతుంది. మొత్తం అన్ని రిపేర్ చేసి వెళ్ళు. పని పూర్తి చేయడానికే కదా వచ్చాను. పని పూర్తి చేసే వెళ్తాను. ఎవరు? ఎలక్ట్రీషియనా? అవును మేడం. ఆహా, నా గదిలో కూడా ఫ్యాన్ 3లో పెడితే 5లో తిరుగుతుంది. రాత్రంతా చలితో చచ్చాను. ముందు అది కూడా చూడండి. అలాగే, తప్పకుండా చేస్తాను. అదిగో స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది చూడు. జయ, 9 అవుతుంది. ఇంకా నీ కూతురు ఫోన్ చేయలేదేంటి? అమ్మా, వీడియో కాల్ చేయాలి కదా. మురారి రెడీ అయ్యి వచ్చాక చేస్తాను అని చెప్పింది. చేస్తుందిలే, కాసేపు కూర్చో. రాధా, నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్దాం. వేసుకుంటానండి. ఇప్పుడే కాఫీ తాగాను కదా, ఒక 10 నిమిషాలు ఆగి వేసుకుంటాను. అలాగే. మావయ్య, ఒక్క నిమిషం. అమ్మమ్మ నీతో మాట్లాడుతానంది. అమ్మా, ఫోన్ చేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కిట్టయ్యా. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీకు జన్మదిన శుభాకాంక్షలు కిట్టయ్యా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఏడు పుట్టినరోజు నాడు పొద్దున్నే నేను నీ నెత్తి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించేదాన్ని. ఎన్ని సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం నువ్వు నాకు దూరంగా ఉన్నావు. నేనెక్కడున్నా నీ ఆశీర్వాదం నాకుంటుందని నాకు తెలుసు కదమ్మా. కానీ ఈ సంవత్సరం నేను ఇలా రావడానికి కారణం నాకు తెలుసు కిట్టయ్యా. అందుకే నేనేం అనలేకపోతున్నాను. కానీ పుట్టినరోజు నాడు నా కొడుకు నా కళ్ళ ముందు లేడు అన్న బాధ అయితే నాకుంటుంది కదా. నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదిగో మీ నాన్నగారి ఆశీర్వాదం కూడా నీకుంటుంది. మురారి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బావా. తమ్ముడు, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. బాబుగారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జ్యోతి. నువ్వు మాకు దూరంగా ఉన్నావని ఈ రోజు నేను నీకు శుభాకాంక్షలు చెప్పలేనేమోనని ఎంతో బాధపడ్డాను. కానీ ఇదిగో మీ అక్క ఇలా వీడియో కాల్ చేసి నిన్ను నాకు చూపించింది. చందు, మొత్తానికి నువ్వు తెలివిగానే అక్కడికి చేరుకున్నావు. రాధా, నీ మృత్యువుని నీ దగ్గరికి పంపించాను. అమ్మా, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు గురించి నేను ఆలోచించాను. వాడు మనకి దూరంగా ఉన్నా
అక్కడ కేక్ కట్ చేయించే ఏర్పాట్లు నేను చేయించాను. అవును తమ్ముడు, రాత్రి కేక్ కట్ చేసావా? ఏంటక్క ఇదంతా నువ్వు చేయించిందా? ప్రత్యేకంగా చెప్పావు. అవును. ఏ నీ మేనకోడలు కేక్ తీసుకురాలేదా? నువ్వంటే సత్యకి ఎంత అభిమానమో అందరికీ తెలుసు కదా. అందుకే నీ పుట్టినరోజు నాడు అదెలా వదిలేస్తోంది? సత్య కేక్ తీసుకురావడానికి వెళ్తే ఎంత పని జరిగిందో నీకు తెలుసా? ప్లీజ్ మావయ్య, సరే సరే, ఇప్పుడు ఆ విషయాలన్నీ వదిలే. నీ పుట్టినరోజు నాడు అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పి అనవసరంగా అమ్మమ్మ మనసు బాధ పెట్టుకు, నన్ను తిట్టించుకో. ఇంటికి వెళ్ళాక అన్నీ అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడొద్దు. ఏంటే నా కొడుకు ఏదో చెప్తుంటే ఎందుకు ఆపుతున్నావు? ఏం లేదులే అమ్మమ్మ, చెప్పాను కదా, వచ్చాక మాట్లాడుకుందాం. కెట్టయ్య, రాధకొకసారి ఫోన్ ఇవ్వు. అమ్మ రాధ, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి. నాకు సాయంగా మీ వాళ్ళందరినీ పంపించారు కదా, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ ఒకటే బాధ, అనవసరంగా నా వల్ల పుట్టినరోజు నాడు మీ అబ్బాయి మీకు దూరంగా ఉన్నాడు అని. పర్వాలేదమ్మా, వాడికి ఇష్టమైన వ్యక్తితోనే వాడున్నాడు. ఈ నీళ్లు నువ్వు తాగితే నీకీ లోకం నుంచి విముక్తి కలుగుతుంది. నిన్ను చంపిన పాపం మాత్రం నా ఖాతాలో ఉండదు. ఇదంతా చేయిస్తున్నది జయప్రద. పాపం ఉంటే ఆవిడికి తగులుతుంది, పుణ్యం నీకు మిగులుతుంది. నీ ప్రాణానికి ఖరీదుగా ఇచ్చిన డబ్బు నాకు సరిపోతుంది. నువ్వంటే నా కొడుక్కి ఎంత ప్రాణమో నాకు తెలుసు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని, ఆ ఆనందాన్ని నా కళ్ళతో నేను చూడాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నిన్నక్కడకు తీసుకువెళ్ళిన పనేంటో నాకు తెలుసు కాబట్టే నేను కూడా అర్థం చేసుకున్నాను. వాడు మాకు దూరంగా ఉన్నా వాణ్ణి దూరం చేసుకునే ఉద్దేశం మాకెవరికీ ఉండదు కదా. అందుకే పుట్టినరోజు నాడు కేక్ అది కట్ చేయించి ఏర్పాట్లు చేయించాను. సరేనమ్మా, మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా, వెళ్ళిరండి. తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఉంటాను. అత్తయ్య, పుట్టినరోజు నాడు మురారిని చూశానని ఆనందం మీకుంది కదా. ఎంతైనా జయ మంచి పని చేసింది. నేనెప్పుడూ మంచి ఏర్పాట్లే చేస్తాను. నా తమ్ముణ్ణి నా కూతుర్ని కలపడానికి మీ ఎవ్వరి ఊహకి అందని ఏర్పాటు చేశాను. జరగబోయే అనర్థమేంటో నాకు తెలుసు. జరిగే ఒక బాధ మాత్రమే మీకు తెలుస్తుంది. ఈ నీళ్లు గొంతులోకి వెళ్ళగానే నీ గొంతులో ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఇది హత్య అని ఎవ్వరూ ఊహించలేరు. సత్య, నాకు బాగా దాహంగా ఉంది. నేను తాగాక మిగిలిన నీళ్లు నువ్వు తాగుదువు గాని. పిచ్చి సత్య, అవి నీళ్లు కాదు, విషం. నువ్వు తాగకూడదు. ఈ విషం కల్పించింది మీ అమ్మే. ఈ టాబ్లెట్స్ వేసుకుని నీకు ఇచ్చేస్తాను. చెప్పాను కదా, నేను తాగాక నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు టాబ్లెట్స్ వేసుకో.
తనను చంపమని మీ అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. అలాంటిది నువ్వు చస్తానంటావేంటి? ఇదే జరిగితే అక్కడ మీ అమ్మ గుండె ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఆపాలి? అదేంటి మావయ్య, కుక్కను తన్నినట్టు అలా తన్నావు? తన్నకపోతే పోయేవాడు. తన్నాను కాబట్టి అదిగో బతికాడు. కరెంటు పని చేసుకునేవాడివి, కరెంట్ ఆఫ్ అయిందో లేదో చూసుకోకుండా ఎలా చేస్తున్నావు? చూడు ఎంత ప్రమాదం జరిగిందో. నీ ప్రాణాల్ని కాపాడడానికి నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నన్నే అంటావా? అయ్యయ్యో ఎక్కిలు వస్తున్నాయి, నీళ్ళు తీసుకొస్తా. అవసరం లేదు, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి, తాగండి. ఏంటి తాగేది? ఈ నీళ్లు తాగితే పోకుండా ఆగిన ప్రాణం పైకి పోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? తీసుకోండి. నువ్వు వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురాపో. తీసుకోండి, తాగండి. ఏయ్, అంతా ఓకేనా? బాగానే ఉంది సార్. సమయానికి నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ సార్. తన్ని కాపాడారు అని చెప్పు. నన్ను కాదే, నిన్ను తన్నాలి. చూడండి, మీరు చేసేది కరెంటు పని. అది అందరికీ వెలుగునిస్తుంది, కానీ పొరపాటున దాన్ని ముట్టుకుంటే ప్రాణాలు తీసేస్తుంది. జాగ్రత్తగా చేసుకోండి. అలాగేనమ్మా. సరే, నువ్వు వర్క్ చేసుకో. రాధా, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, పద. అయ్యో మావయ్య, తను ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు. ఓ సరే, ఆ టాబ్లెట్ వేసుకుని త్వరగా వచ్చే. సత్యం రా. అమ్మో, ఈ నీళ్లు తాగుంటే నా ప్రాణం ఇక్కడే పోయేది. బ్రతికాన్రా దేవుడా. ఇలా రండమ్మా. మీ అందరికీ భోజనం ప్యాకెట్స్ తీసుకొచ్చాను, తీసుకుంటారా? ఎందుకు తీసుకోమమ్మా? కడుపులో ఆకలి ఉన్నా తినే ఆధారం లేని నిరుపేదలం. మీలాంటి దాంతలు ఎవరైనా అన్నం పెడితే ఆ పూట కడుపు నింపుకునే పేదవాళ్ళమమ్మా. పిలిచి మరీ అన్నం పెడతా అంటే కాదని ఎందుకంటామమ్మా? ఈరోజు మీ పుట్టినరోజా అమ్మా? అందరికీ అన్నదానం చేస్తున్నారు? నా పుట్టినరోజు కాదు, నాకెంతో ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు. తన పుట్టినరోజుని వాళ్ళు ఊళ్ళో ఒక పండగలా చేస్తారు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి నేను అక్కడ లేను కదా, అందుకే దూరం నుంచి ఆయనకి ఇలా శుభాకాంక్షలు చెప్తున్నాను. మీకిష్టమైన మనిషి పుట్టినరోజని మా పేదలకి అన్నదానం చేశావా అమ్మా? 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండండి. మీ ఆశీర్వాదం నాకు కాదండి, చెప్పాను కదా, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ మనిషికే చెందుతాయి. తప్పకుండా ఆ మనిషికి చెందుతాయమ్మా. అమ్మలా అన్నం పెట్టావు కదా, నీకు కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. అవును, మీరందరూ ఇలా ఫుట్పాత్ మీద ఉన్నారేంటి? అనాథలమమ్మా. మాకంటూ ఎవరూ లేరు. ఉండడానికి గూడు, తినడానికి తిండి కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాం. మీలాంటి ధర్మాత్ములొచ్చి అన్నం పెడితే ఆ పూట కడుపు నింపుకుంటామమ్మా. మీరందరూ ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక అనాథాశ్రమం ఉంది, వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. మీరందరూ అక్కడికి వెళ్ళండి. ఉండడానికి వసతి, బట్టలు, తిండి అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వెళ్తారా?
అమ్మ దేవతలాగే వచ్చావు, మాకు దారి చూపిస్తామంటున్నావు. ఈ రుణం ఈ జన్మలో మేం తీర్చుకోలేమమ్మా. తప్పకుండా వెళ్తామమ్మా. అలాగే, మీరు భోంచేయండి, నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఏంటి చక్రి, భాను కనిపించిందా? లేదు మేడం, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. మరి నాకెందుకు ఫోన్ చేశావు? అదే మేడం, ఇక్కడే ఉండమంటారా వేరే ఏరియాకి వెళ్ళమంటారా అని అడగడానికి ఫోన్ చేశాను. తనని ఆధార్లోనే చూశారని నాకు తెలుసు. అట్టి వస్తుందన్న నమ్మకంతో నేను మిమ్మల్ని అక్కడే ఉండమన్నాను. ఆ భాను ఎక్కడుంటుందో తెలిస్తే అదే ప్లేస్కి వెళ్ళమని చెప్పేదాన్ని కదా. ఇంకో ప్లేస్లో ఉంటుందని నాకెలా తెలుస్తుంది? అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఉంది కదా అని చెప్పేసి అస్తమానం ఫోన్ చేసి విసిగించుకో. తను తప్పకుండా వస్తుంది. ఈ రోజు తప్పించుకోకుండా చూడు. సరే మేడం. మావయ్య, ఏం చేసైనా సరే భానుని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. తన కోసం అందరం బాధపడుతున్నాం, కానీ మీరు కూడా బెంగపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మేమెలా తట్టుకుంటాం? దయచేసి అర్థం చేసుకోండి.